వెల్కమ్ బ్యాక్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం తరపున 1,00,000కు పైగా చేప పిల్లలను సిద్ధం చేశారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు తరలి వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50,000 మంది అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. రాత్రి 9 గంటల 1 నిమిషానికి శుభముహూర్తం ప్రకారం చేప మందు పంపిణీ ప్రారంభం కానుంది. ఉబ్బసం, అస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేప మందు పంపిణీ ప్రసాదం చేస్తుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల అంటే 2 రోజుల పాటు ఈ చేప మందు పంపిణీ ప్రసారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా చేస్తుంది. ఇందుకు గాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు మిగిలినటువంటి రాష్ట్రాలు బీహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంతాలు బీదర్ నుంచి కూడా చాలామంది ఈ యొక్క చేప మందు వేసుకోవడానికి కూడా హైదరాబాద్కి క్యూ కడుతూ ఉంటారు. చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తున్న సమాచారం ఎప్పుడెప్పుడు చేస్తారని అంటే మీడియాలో కానీ విధంగా వార్తాపత్రికలు కానీ వచ్చిన ప్రసారం చూసిన తర్వాత పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి ప్రజలందరూ కూడా క్యూ కడతారు. మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్. ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఈసారి ఎన్నడూ లేని విధంగా ఒక టోకెన్ సిస్టమ్ అనేది అంటే ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది, కానీ ఈసారి ప్రత్యేక టోకెన్ సిస్టమ్ని ఏర్పాటు చేసింది. దాదాపు 5 రూపాయల నుంచి 10 రూపాయలు, తర్వాత 20 రూపాయలు, 30 రూపాయలు, ఆ తర్వాత ఈసారి 40 రూపాయల టోకెన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈరోజు టోకెన్ సిస్టమ్ అంటే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారందరూ కూడా టోకెన్ సిస్టమ్స్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అంటే టోకెన్ తీసుకున్నటువంటి వారందరూ కూడా ఈరోజు సాయంత్రము చేప మందు వేసుకోవడానికి ఆ టోకెన్ చూపిస్తే చాలు ఆ చేప మందు వేయడానికి ఇక్కడ బత్తినీ సోదరులు గత కొన్నేళ్లుగా ఇస్తున్నటువంటి బత్తినీ సోదరులే ఈసారి కూడా చేప మందు పంపిణీ చేస్తారు. ఇక ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఇక అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి? సురారం. దేనికి వచ్చారు? అది చేపల కోసం. చేప మంది బాగుంటుందా? చేప మంది వేసుకుంటే? తీసుకోలేదు, నేను ఇప్పుడు వచ్చిన. వేసుకుంటే బాగుంటుందా? ఇద్దరు వేసుకున్నారా? ఫస్ట్ టైం వచ్చినా నేను. మీరు ఫస్ట్ టైం? నాకు भाई कहाँ से आ रहा? हरियाणा। हाँ, पिछले साल मैं लेके गया था, मेरे को है ना 100% आराम है, इसलिए अब दूसरी बार आए हैं और साथ में भाई भी आए हैं। मेरे को 100% आराम है ये मच्छी लेने से. చేప మందు పంపిణీ ప్రసారానికి మహారాష్ట్ర, హర్యానా, ఛత్తీస్గఢ్, అదేవిధంగా బీదర్ చాలామంది సుదూర ప్రాంతాల నుంచి కూడా అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా టోకెన్ సిస్టమ్ అనేది కంటిన్యూ కొనసాగిస్తున్నారు. అయితే నగరంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బారికేడ్స్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ టీం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇక్కడ అనేక సౌకర్యాలు కూడా కల్పించారు. మనం చూడొచ్చు. టోకెన్ తీసుకున్న వారందరూ కూడా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి కూడా వారికి చేప మందు పంపిణీ ప్రసారం చేస్తారు. వారందరూ కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి విజువల్స్ మనం కెమెరామెన్ భరత్ చూపిస్తున్నటువంటి విజువల్స్ ఒకసారి చూసినట్లయితే చాలామంది ప్రజలు అంటే టోకెన్ తీసుకున్నటువంటి వారందరూ కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారు. అంటే టోకెన్తో పాటు ఇక్కడ మన ఒక బాక్స్ కూడా ఉంది. ఈ బాక్స్ ఎవరైనా రానటువంటి వారికి ఈ చిన్న బాక్స్లో అటు చేపతో పాటు ఒక మందు కూడా చేపకు మందు పెట్టి లోపల వేస్తారు. ఆ మందు కూడా ఈ బాక్స్లో తీసుకెళ్లడం కోసం 2 బాక్సులను కూడా ఇక్కడ అరేంజ్ చేసిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే చాలామంది ప్రజలు అంటే సుదూర ప్రాంతాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, బీదర్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది స్టేట్స్ నుంచి కూడా అనేక మంది, ఆంధ్రప్రదేశ్తో పాటు మిగిలినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక జిల్లాల నుంచి కూడా చాలామంది ప్రజలు ఇక్కడికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చి వెయిట్ చేస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఈరోజు సాయంత్రం నుంచి ఈ చేప మందు పంపిణీ ప్రసారం అవుతుంది. भाई कहाँ से आ रहे हैं? हम कर्नाटक के हैं, कर्नाटक वालों को सबको नमस्कार. हम 20-25 साल से यहाँ पे आ रहे हैं. एक बार मैं 2002 पे मैं जो दवा लिया था, जब मेरे को ठीक हुआ, इसके बाद मैं और
4 आदमी को 4 साल पहले भी ले लगाया, 8 साल का बच्चा था उसमें भी ठीक हो गया। అదేవిధంగా దగ్గు దమ్ము ఉన్నటువంటి వారందరూ కూడా ఈ చేప మందు వేసుకుంటే తగ్గిపోతుంది అనేది ఒక నమ్మకం ఉంది ప్రజలు. ఎప్పటి నుంచో కూడా బత్తిని సోదరులు తన తాతల నుంచి బత్తిని తాతల నుంచి కూడా ఈ వారసత్వంగా కొనసాగుతూనే వస్తుంది. ఇటీవల కాలంలోనే బత్తిని పెద్ద బత్తిని అనేటువంటి వ్యక్తి కూడా ఇటీవల కాలంలోనే అనారోగ్య కారణంతో వచ్చినప్పుడు కూడా వారికి సంబంధించిన సోదరులు మాత్రం ఇంకా ఈ చేప మందు పంపిణీ ప్రసాదం కొనసాగిస్తూనే వస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ కూడా వారికి సపోర్ట్ చేస్తూ ఈ యొక్క చేప మందు పంపిణీ చేసేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు తెలంగాణ రాష్ట్ర పోలీసులతో పాటు మరోవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఎప్పటికప్పుడు ఈ ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి అంటే సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 9 గంటలకు చేప మందు అనేది పంపిణీ చేస్తారు. తర్వాత రేపు సాయంత్రం వరకు కూడా ఇదే చేప మందు 2 రోజుల పాటు, ఈ రోజు రేపు 2 రోజుల పాటు నిరంతరంగా వేస్తూ ఉంటారు. కాబట్టి చాలామంది టోకెన్స్ సిస్టమ్ దాదాపు ఈసారి 40 రూపాయల టోకెన్ సిస్టమ్ పెట్టారు. ఆ టోకెన్ తీసుకున్న వారికి లైన్లో ఉంటే మాత్రం చేప మందు వేస్తారు అని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తారు. మొత్తం మీద నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ సాయంత్రం నుంచి యథావిధిగా చేప మందు పంపిణీ చేసేందుకు అధికారులందరూ కూడా సిద్ధం చేసిన పరిస్థితి మాత్రం ఇక్కడ కనబడుతుంది. విడిచి భరత్తో సునీల్ రాజ్ న్యూస్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్.